సార్ నా పేరు కార్తీక్ అండి. నేను వచ్చింది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం. మన విజయవాడకి 600 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుందండి. బీసీఐ ఇది యూట్యూబ్లో చూసి వచ్చానండి ట్రైనింగ్కి. ప్రజెంట్ ఇక్కడికి వచ్చి 25 డేస్ అవుతుంది. నేను వచ్చిన మొదట్లో 0 నాలెడ్జ్తో వచ్చానండి మొబైల్ ఫీల్డ్ పరంగా. అసలు మొబైల్ ఫీల్డ్ అనేది ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదండి. దీన్ని కెరియర్గా ఎంచుకొని బీసీఐని కాంటాక్ట్ అయ్యాను. 100% న్యాయం అయితే జరిగిందండి. ఎందుకంటే వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, నువ్వు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని ఇచ్చేసి నీకు ఇంటికి పంపిస్తామా అని చెప్పారు. అదే నమ్మకం ఈరోజు నాకు కలిగింది. ప్రతి పాయింట్ ఎలా వెళ్ళాలి, ఎలా కంప్లీట్ ఐడెంటిఫికేషన్ చేయాలి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారండి. సింపుల్గా చెప్పాలంటే నాకు నచ్చిన పాయింట్ ట్రబుల్ షూట్ అండి. అంటే బోర్డు ఒకవేళ మనకు వచ్చింది అంటే ఎలా దాని పాయింట్ని ఐడెంటిఫికేషన్ చేయాలి అనేది క్లియర్గా చెప్పారు. అదైతే బాగుందండి. సోల్డరింగ్ రాడ్ ఎలా ఉంటుంది చూసాను, బట్ ఇప్పుడు పట్టుకోవడం కూడా నాకు తెలియదు. అలాంటిది ఈరోజు శాంసంగ్ డబుల్ డెక్కర్ కూడా నాతో ఆన్ బోర్డే చేయించారండి. సక్సెస్ కూడా అయింది. ఎంత అంటే సింపుల్గా చెప్పాలంటే సురేష్ సార్ అవ్వచ్చు, కుమార్ సార్ అవ్వచ్చు, మాకు ప్రతిదీ అంటే ఒకటికి 2 సార్లు అవ్వకపోతే 3వ సారి 4వ సారి ఇలా ప్రతి పాయింట్ ఎక్కడ ఫెయిల్ అయినా సక్సెస్ అయినంత వరకు మా చేత చేయిస్తూ లాస్ట్లో సక్సెస్ అయ్యేలా చేయించారండి. ఇప్పటికైతే చాలా హ్యాపీగా ఉందండి. డెడ్ మొబైల్ వచ్చిందంటే సింపుల్గా దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి ఆన్ చేస్తే కెపాసిటీ అయితే నాకు ఉందండి. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు బీసీఐ ఇచ్చారండి. ఏ నుంచి జెడ్ వరకు ప్రతి పాయింట్ అర్థమయ్యేలాగా చెప్పారండి. ఎవరైనా కళ్ళు మూసుకొని రావచ్చండి. వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎందుకు వచ్చామని కాకుండా ఖచ్చితంగా వర్క్ తెలుసుకున్నాము, 100% చేస్తాము, బయటికి వెళ్ళి బ్రతికేస్తాము అనే నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. రిసీవింగ్ ఎలా ఉంటుందో, వర్క్ పరంగా అవ్వచ్చు, అంటే మమ్మల్ని చూసి కేరింగ్ అవ్వచ్చు, ఏ విధంగా ఉంటుందో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఏదో వచ్చాము, అమౌంట్ కట్టేసాము, ఏదో నేర్పించారు, అవి వెళ్ళిపోతున్నారు అని కాకుండా వచ్చినప్పటి నుంచి ఇక్కడ నాకు రూమ్ ప్రొవైడ్ చేశారండి, భోజనం కూడా. అండ్ ప్రతిది పర్సనల్ కేర్గా ఎలా తీసుకున్నారంటే ఒక కుటుంబ సభ్యుడిగా తీసుకున్నారండి. నాకు ఆ విషయం మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. వచ్చాను, వర్క్ నేర్చుకున్నాను. నాకు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎలా అంటే సపోర్ట్ కూడా ఇస్తామని నేను ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చారండి. ఈ విషయంలో ఇంకొకసారి వన్స్ మోర్ బీసీఐ థ్యాంక్ యూ. 25 డేస్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. వర్క్ పరంగా అయితే ఫుల్ సాటిస్ఫై సార్. నేను ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా లేదు. నాకు అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను వెళ్ళి చేసుకోగలను డేర్గా. టు బీ డేర్ నేను ఆన్ కండిషన్లో ఉన్న ఫోన్ అయినా సరే, డెడ్ కండిషన్లో ఉన్న ఫోన్ అయినా సరే నేను ఫేస్ చేసి నేను చేసుకోగలను రిస్క్ పడి. నాకు ఆ నమ్మకం ఇచ్చింది బీసీఐ. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వివరంగా చెప్తున్నారు సార్. నాకు తెలిసినంత వరకు నాకు ఈ స్కెమాటిక్లో ప్రతి ఒక్క లైన్ తెలిసినంత పాయింట్ వివరంగా చెప్పారు సార్. నాకు లైవ్ బోర్డులో వచ్చేసరికి 2 చేయించారు సార్ నాతోటి. ఒకటి వచ్చేసరికి సామ్సంగ్ M50 చేయించారు, డిస్ప్లే కంప్లైంట్, అది ఎల్ఈడి కంప్లైంట్. ఇంకోటి వచ్చేసరికి రెడ్మీ నోట్ 10 హ్యాంగ్ ఆన్ లోగో. రెండింటిని నాతోటే చేయించారు, నేనే చేశాను. 2 వర్క్ అయినాయి, సక్సెస్ అయినాయి. యాజ్ ఏ బ్రదర్గా చెప్పారు నాకు ఇన్ని రోజులు కూడా. నాకు సురేష్ సార్ అయినా కానీ, కుమార్ సార్ అయినా కానీ ఒక బ్రదర్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేశారు. ఫీజు విషయంలో కూడా ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు, ఇబ్బంది పెట్టలేదు. నన్ను వీలుగా చూసుకొని ఇంత అమౌంట్ కింద కట్టమన్నారు. ప్రతి ఒక్కటి ఇంకా ఇక్కడ వస్తే కనుక మనస్ఫూర్తిగా నేర్చుకొని, ఇంకోటి మా కాన్సన్ట్రేషన్ ఉంటేనే కనుక మేము వర్క్ చేయగలుగుతాము. మా కాన్సన్ట్రేషన్ లేకుండా బయటికి వెళ్ళి వాళ్ళు నేర్పలేదనేది చెప్పే మాత్రం అది అబద్ధం. మేము మా అంతటిగా మేము ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ని దగ్గరుండి గమనించి ఒకవేళ ఎక్కడ ఆగిపోతే రిటర్న్ వస్తున్నారు. వచ్చి మేము అడగకపోయిన వాళ్ళే వచ్చి ఎందుకు ఆగిపోయావు, ఎందుకు నా దగ్గరికి రావట్లేదని ప్రాబ్లం వెరిఫై చేసి మాకు హెల్ప్ చేస్తున్నారు. పక్కాగా నేను జాయిన్ అవ్వమని చెప్తాను సార్ బీసీఐ ఇన్స్టిట్యూట్కి. ఎందుకంటే బయట చాలా జాబ్స్ పరంగా కానీ ఏది పరంగా కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. తన సొంతగా తన బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా, తన కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నా మన మొబైల్ ఫీల్డ్ బాగానే ఉంటుంది ఇప్పుడు. సో దాని పరంగా అయితే నేను బీసీఐ ఇన్స్టిట్యూట్కి రిఫర్ చేస్తాను సార్ కన్ఫామ్గా. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను కొండపల్లి నుంచి వచ్చాను. నేను ఆల్రెడీ నాకు మొబైల్ షాప్ ఉంది, అంటే బేసిక్ వర్క్సే వచ్చు. ఈ CPU రీబాల్ చేయడం కానీ చిప్ లెవెల్ అనేది రాదు. కుమార్ సార్ దగ్గర, సురేష్ సార్ దగ్గర నేను మొబైల్స్ చేయించుకుంటూ ఉండేవాడిని ఇదివరకు. మొబైల్స్ తీసుకొచ్చి డెడ్ అయిపోయిన ఫోన్లు అవన్నీ. సార్ ఇన్స్టిట్యూట్ పెట్టారని తెలిసి ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అవుదాం అనుకున్నా, మిస్ అయ్యాను. తర్వాత సెకండ్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను. ఎక్కువగా మాకు ట్రబుల్ షూట్ అనేది బాగా ఈజీగా అర్థమయ్యేలాగా ప్రతి ఫోన్ మాకు ట్రబుల్ షూట్ అనేది బాగా చెప్పారు. ఇంతకుముందు నేను ఇంకో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను కానీ జస్ట్ అలా చెప్పారు కానీ మాకు ఎప్పుడు బోర్డ్స్ అలాగే ఇచ్చి అలాగా కేరింగ్ తీసుకున్నది లేదు, తక్కువ. మాకు మాత్రం ఇక్కడ ప్రతిదీ దగ్గరుండి చేయించి డబుల్ డక్కర్ కూడా సక్సెస్ఫుల్గా చేసేలాగా
ఈజీగా చేసేలాగా చెప్పారు. సార్ ఈ 25 డేస్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ప్లస్ అంతకుముందు కొన్ని మొబైల్స్ నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూపించినవి కొన్ని పెండింగ్ ఉన్నాయి, అట్లాగే చాలామంది చేయని ఫోన్స్ కూడా ఉంటే అవి కూడా నేను దగ్గరికి తీసుకొచ్చుకొని సార్ చెప్పినప్పుడు సార్ నాతోనే మేం కాదమ్మా మీరే చేయాలి మీకు చెప్తామని చెప్పేసి వివరంగా చెప్పినప్పుడు నేనే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాను. చాలా ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వస్తే కనుక మనకేంటంటే 100% మనం పెట్టిన డబ్బులకి న్యాయం జరుగుతుంది. చక్కగా అన్నీ నేర్పిస్తున్నారు దగ్గరుండి. మెయిన్ ట్రబుల్ షూట్ అనేది ఎక్కడ మనకి దొరకదు. సార్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ షాపులో అందరూ ఎక్కువ మంది వచ్చి ఇవ్వటం వల్ల మనకి ప్రతిరోజు ఏదో ఒక ట్రబుల్ షూట్ అనేది ఏదో ఒక టైంలో వచ్చినప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ మార్కెట్లో కొత్తవి వచ్చినప్పుడు అవి చాలామందికి తెలియని కూడా మనకి ఇక్కడ ఈజీగా చెప్తున్నారు. ఈజీగా వేలో ఎలాగా చేసుకోవాలనేది ఈజీగా చెప్తున్నారు. అది మాత్రం ట్రబుల్ షూట్ అనేది చాలా బాగుంది. నాకు ఆల్రెడీ షాప్ ఉంది. యాక్చువల్గా ఫస్ట్ బ్యాచ్లో నేను కంటిన్యూ అయ్యాను. అప్పుడు నాకు ఇంట్లో కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల డిస్కంటిన్యూ చేస్తే సార్ ఏం పర్లేదు అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటే కంటిన్యూ అని చెప్పేసి సెకండ్ బ్యాచ్లో కంటిన్యూ చేశారండి. మెయిన్గా మా ఇన్స్టిట్యూట్లో వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే బేసిక్స్ కాడ నుంచి సెట్ హ్యాండిల్ చేసే విధానం వరకు మెయిన్గా స్కిమాటిక్స్ అంటే నేను బీటెక్ చదివానండి. స్కిమాటిక్లో మనకి ఎలా ఉంటుందంటే ప్రతి బోర్డుకి ఒక స్కిమాటిక్ ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేసుకున్నాం. కంప్లైంట్ వచ్చింది ఏదో చేసాం అన్నట్టు కాకుండా ఒక విధానంగా ఒక పద్ధతిగా నీట్గా చేయిస్తారండి. అది కూడా సార్ దగ్గరుండి పర్సనల్ కేర్ సురేష్ సార్ కానీ కుమార్ సార్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం షోల్డరింగ్ రాడ్ పెట్టే దగ్గర నుంచి ఐసీ ఎక్కించే వరకు రీబాయిల్ చేసే దాని నుంచి ఈజీగా అయ్యే టెక్నిక్, పాడు చేయకుండా సెట్ని కస్టమర్ ఎలా ఇచ్చాడు అలాగా కస్టమర్ని రిసీవ్ చేసుకునే పద్ధతి, కస్టమర్తో ఎలా మాట్లాడాలో కూడా క్లారిటీగా మనని ట్రైన్ చేసి పంపిస్తారండి. అంత క్లారిటీగా చెప్తారు. మనం పెట్టిన డబ్బులకైతే న్యాయం 100% జరుగుతుందండి. మనం ఇంకా నేర్చుకోవచ్చు. పెట్టిన దానికి 100% కాదు, దానికి 10 times మనం నాలెడ్జ్ నేర్చుకుంటాం సార్. ఆ నాలెడ్జ్ అనేది మనకి ఎప్పటికన్నా ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడ డిస్కషన్స్ అనేవి ఓన్లీ ఫోన్స్ గురించి జరుగుతాయండి. కంప్లైంట్ గురించే డిస్కషన్. అది కూడా మనతో ఇక్కడ నేను చేసేటప్పుడే కస్టమర్ సెట్స్ వచ్చాయి. నా సొంతగా నేనే చేసుకున్నానండి. లైటింగ్ కంప్లైంట్ కానీ నెట్వర్క్ కంప్లైంట్ కానీ నేనే క్లారిఫై చేసుకున్నాను. 100%గా సక్సెస్ రేట్ ఉంటుంది సార్ బీసీఐలో. థ్యాంక్ యూ బీసీ. ఆయన నా పేరు బ్రహ్మారెడ్డి. మాది ఫస్ట్ బ్యాచ్ అండి. నేను ఒంగోలు నుంచి వచ్చాను. సెకండ్ బ్యాచ్ మొన్న మండేతో అయిపోయింది. మేము అప్డేట్ క్లాస్ వస్తామని కాల్ చేసినామంటే వాళ్ళు ఏం విసుకోకుండా మేము మొన్న బ్యాచ్ అయిపోయిందని చెప్పేసి ఎటువంటి ప్రెజర్ ఫీల్ అవ్వకుండా ఎమ్మటే రమ్మన్నారు. మేము అందరం వచ్చాము. ప్రజెంట్ వచ్చేసరికి మాకు ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అప్డేట్ క్లాస్ చెప్తున్నారు. మాకు అక్కడ ఏమేమి డౌట్స్ అయితే ఉన్నాయో షాప్లో ఆ డౌట్స్ అన్ని ఇక్కడ క్లారిఫై చేసుకున్నాము. ఇదే విధంగా లైఫ్ టైం ఇస్తారనమాట. మనకి ఎప్పుడైనా సరే రావాలంటే వాళ్ళకి చెప్తే పలానా రోజు రమ్మంటారు, వచ్చి మనం అప్డేట్ క్లాస్ తీసుకోవచ్చు. 100% అయితే సాటిస్ఫాక్షన్ ఉంది. ఎవరైనా సరే బీసీఐలో చేయాలనుకుంటే జాయిన్ అవ్వచ్చండి. లైఫ్ టైం మీకు సపోర్ట్ ఉంటుంది. అప్డేట్స్ చేస్తూ ఉంటారు మంత్లీ కానీ, లేదంటే మీకు డౌట్ వచ్చినప్పుడల్లా. థ్యాంక్ యూ బీసీఐ.